ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అనేకమైన పాఠాలు ఈ యొక్క అనుదిన ధ్యానం నుండి నేర్చుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకే దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము లూకా సువార్త 16వ అధ్యాయం 1-13 వచనాలు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవిక మీదట గృహ నిర్వాహకుడై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా నిజాయితీ లేని గృహ నిర్వాహకుని యొక్క చాకచక్యం, ద ష్రివర్డ్నెస్ ఆఫ్ ద డిస్ఆనెస్ట్ మేనేజర్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ధనం గురించి యేసు ఒక ఉపమానం బోధించినట్లుగా మనం ఇందులో చదువుతూ ఉంటాం. తన యజమాని ఆస్తిని దుర్వినియోగము చేసి తన ఉద్యోగాన్ని కోల్పోబోతున్నటువంటి ఒక గృహ నిర్వాహకుడు తన యజమాని బాకీ ఉన్నటువంటి వారిని పిలిపించి వారి అప్పులన్నీ రద్దు చేశాడు. అతని యజమాని దీన్ని చూసినప్పుడు అతని యొక్క తెలివికి చాకచక్యాన్ని గుర్తించాడు. మొదట సంపదను స్నేహితులు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు అని యేసు వారికి బోధిస్తున్నాడు. రెండవది, చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నవారు దేవుని రాజ్యంలోని గొప్ప విషయాల్లో నమ్మకంగా ఉంటారని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇక మూడవది, సంపదను ఆరాధించకూడదు, కానీ మనం సేవించే దేవుడు ఒక్కడేనని గుర్తుంచుకొని దేవుని మాత్రమే మనం సేవించాలి, కానీ డబ్బును సేవించకూడదని దేవుడు మనకు ఈ యొక్క లేఖన భాగం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠం మనం గమనిస్తున్నట్లయితే 8-9 వచనాల్లో డబ్బును మనం తప్పుగా నిర్వహిస్తే, మనం డబ్బును తప్పుగా ఉపయోగిస్తే అది దుర్మార్గానికి సాధనంగా కావచ్చు. నిజానికి పేలవంగా నిర్వహించినప్పుడు, సరిగ్గా నిర్వహించలేనప్పుడు అది వెలుగు బిడ్డను డబ్బు బానిసగా మార్చగలదు. డబ్బును ప్రజలను సంపాదించడానికి ఉపయోగించినప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుంది. దాన్ని ఉపయోగించడానికి మరింత ప్రయోజనకరమైన మార్గం ఏంటంటే, దేవుడు ధనం పైన ప్రభువు కాబట్టి ఉదారంగా ఉండటం ద్వారా ఆయన ప్రేమను తెలియచేయగలుగుతూ ఉంటాం. డబ్బు రాజ్య విలువలను ప్రతిబింబిస్తుందో లేదో చూడటానికి మనం ఏ రీతిగా ధనాన్ని వినియోగిస్తున్నామో పరిశీలించాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. 10-13 వచనాలు మనం గమనించినట్లయితే డబ్బు నిజాయితీగా మరియు మితంగా ఉపయోగించినప్పుడు అది జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. సరి అయినటువంటి డబ్బు వినియోగం మన జీవితాలకు మేలు చేస్తుంది అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే డబ్బును మనం ఆరాధన వస్తువుగా మార్చినప్పుడు, దాన్ని మనం ఆరాధిస్తున్నప్పుడు మనం తప్పకుండా దానికి బానిసలం అయిపోతాం. కాబట్టి మనం డబ్బును ఆరాధించకూడదని, దేవుని మాత్రమే మనం సేవించాలని దేవుడు మనకి లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. డబ్బు మన జీవితాన్ని శాసించడం ఎప్పుడైతే మొదలు పెడుతుందో అప్పుడు మన జీవితాలు నాశనం అవడం ప్రారంభమవుతాయి. కాబట్టి డబ్బు మనల్ని కంట్రోల్ చేయకుండా మనం చూసుకోవాలి, మనం దాన్ని నిర్వహించాలి, కానీ అది మనల్ని నిర్వహించకుండా చూసుకోవాలనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ రోజున మన జీవితానికి ప్రస్తుతం యజమాని ఎవరు? డబ్బు మనకు యజమానిగా ఉందా? ఏది మనకు యజమానిగా ఉంది అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిజాయితీ లేని ఈ యొక్క గృహ నిర్వాహకుని యొక్క ఉపమానం చెప్పడం ద్వారా యేసు ప్రభు డబ్బు పట్ల మనం ఎలా వ్యవహరించాలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. డబ్బును మనం ఇతరులను సంపాదించుకోవడానికి ఉపయోగించవచ్చు. అలాగే డబ్బును మనం ఇతరులకు ఉదారంగా మనం వారికి సహాయం చేయడానికి ఇవ్వచ్చు. అది శ్రేష్టమైనటువంటి మార్గం అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే డబ్బును మనం ఎన్నడూ కూడా మనం పూజించకూడదు, ఆరాధించకూడదని ప్రభువు తెలియజేస్తూ ఉంటున్నాడు.
ఈ లోకంలో మనిషి బ్రతకడానికి డబ్బు ఎంతో అవసరం. అయితే మన అవసరాలకు కావలసినటువంటి డబ్బు మనం కలిగి ఉండి దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. కానీ మన జీవితాల్లో డబ్బే సర్వస్వమని మనం దేవుణ్ణి దూరం చేసుకోకూడదని దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాన్ని డబ్బు ప్రభావితం చేయకుండా చూసుకోవాలనేది బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ యొక్క డబ్బు వల్ల మన జీవితాలు నాశనం అవ్వడం ప్రారంభమవుతాయి అనేది బైబిల్ మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సరిగ్గా వినియోగించడం నేర్చుకున్నట్లయితే, మనం మంచి ఆలోచనతో మన డబ్బును వినియోగించినట్లయితే మన జీవితం ఆనందమయంగా ఉంటుందనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క వాక్యానికి వేరుగా జీవించకుండా మనకు దేవుడు నేర్పించినటువంటి పద్ధతిని అనుసరిస్తూ సరి అయినటువంటి విధానంలో మనం ధనాన్ని ఉపయోగించుకుంటూ దేవుని ఘనపరచాలి. మనకు సమస్తము తన కృపను బట్టి అనుగ్రహిస్తున్నటువంటి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన ఎలాగైతే ఆయన ఉదారంగా మనకు సహాయపడుతున్నాడో మనం కూడా ఇతరులకు అలాంటి సహాయాన్ని అందిస్తూ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అనేది దేవుడు మనకి వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన జీవితాల్ని సరిగ్గా మనం జీవించగలిగే కృప దేవుడు మనకు దయచేయనట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభా, మీ ప్రేమ మరియు దాతృత్వాన్ని ప్రతిబింబించే విధంగా మేము వెనుకడు వేయకుండా మా పొరుగు వారికి సహాయం చేయడానికి, సేవ చేయడానికి మాకు కృప చూపండి. నీ సహాయం మాకు అందించండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకు నిత్యము తోడయుండి కాపాడునుగాక.